తెలంగాణ కోసం డీఎస్పీ ఉద్యోగానికి రిజైన్ చేసిన నళినికి ఉద్యోగం ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. అందుకు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని ఉన్నతాధికారులను కోరారు. ప్రత్యేక రాష్ట్రం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ఆమెకు సముచిత స్థానం కల్పించాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె పోలీస్ డిపార్ట్మెంట్కు ఫిట్ అవుతుందా లేక అదే స్థాయిలో మరో ఉద్యోగం కల్పించాలని నిర్ణయించారు. రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతో సోషల్ మీడియాలో నళినికి ఉద్యోగం ఇవ్వాలని నెటిజన్ల విన్నపాలు వెల్లువెత్తాయి. అటు అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి నళిని పేరును ప్రస్తావించారు. తనకు మళ్లీ ఉద్యోగం ఇవ్వాలన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదనను మాజీ డీఎస్పీ నళిని తిరస్కరించారు. సీఎం రేవంత్ తనపై చూపిస్తున్న అభిమానానికి తన కళ్ళు చెమ్మగిల్లుతున్నాయన్నారు. తన ప్రశాంతతను భంగం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. సీఎం ఆత్మీయత తన హృదయానికి గొప్ప స్వాంతన కలిగించిందన్నారు. గతం ఒక రీల్లా తన కళ్ల ముందు కదులుతుందన్నారు. ఇన్నాళ్ళు తానొక సస్పెండ్ ఆఫీసర్గా సోషల్ స్టిగ్మాను మోసానని చెప్పారు. తనను అప్పటి ప్రభుత్వం 3 ఏళ్లు చాలా ఇబ్బంది పెట్టిందని, ఒక్క మాటలో చెప్పాలంటే క్షణక్షణం ఒక గండంలా గడిచిందన్నారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసినప్పుడు 2009 డిసెంబర్ 9న నళినికి చేసిన రాజీనామా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అదే రాత్రి చిదంబరం చేసిన అనౌన్స్మెంట్ ఉద్యమాన్ని చప్పున చల్లార్చింది. అప్పటి సీఎం రోసయ్య మహిళా దినోత్సవం రోజున తనకు ఉద్యోగాన్ని తిరిగి ఇస్తున్నట్లు ప్రకటించారు. తన రిజైన్ను విత్డ్రా చేసుకుని డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను. అదే తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు నళిని. జన్మ రాహిత్యం కోసం అష్టాంగ యోగ మార్గంలో నడుస్తున్నానని, వేద ప్రచారకురాలిగా, వైదిక యజ్ఞ బ్రహ్మగా సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడమే తన ముందున్న కర్తవ్యమన్నారు. దీనివల్ల తన ఆత్మ ఉన్నతితో పాటు సమాజ ఉన్నతికి ఉపయోగపడుతుందని, ఇలాంటి పరిస్థితుల్లో తన రూట్ మార్చుకోలేనని పోస్ట్ చేశారామె. దాదాపు 12 ఏళ్ల తర్వాత తన పోరాటాన్ని అర్థం చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు నళిని. ఉద్యోగం వదిలేసిన తర్వాత తాను చాలా ఇబ్బందులు పడ్డానని తెలిపారు. ఫ్యామిలీ, బంధువులతో అనేక అవమానాలు భరించానని చెప్పారు. సర్వస్వం కోల్పోయిన వాళ్లలో తాను ముందు వరుసలో ఉన్నానన్న విషయం ప్రజలకు అర్థమయ్యిందన్నారు. ఇప్పటికైనా నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నది నిరూపితమయ్యిందన్నారు నళిని. ఇక సీఎం న్యాయం చేయాలి అంటే తనకు ఉద్యోగం ఇవ్వడానికి బదులుగా తన ధర్మ ప్రచారానికి ఉపయోగపడేలా ఏదైనా సహాయం చేస్తే స్వీకరిస్తానని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే ఫండ్ను స్వతంత్రంగా ఉంటూనే ఒక వేద, యజ్ఞ, సంస్కృత సంబంధ ధార్మిక సెంటర్ ఏర్పాటుకు వినియోగిస్తానని చెప్పారు నళిని.